నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లంచం అడుగుతున్నట్లు నిందలు వేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓ వ్యక్తి కుట్రపూరితంగా వీడియోలు తీసి వాటిని విలేకరులకు సోషల్ మీడియాలో వచ్చేలా ప్రోత్సహించాడన్నారు. ఉద్దేశపూర్వకంగా బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్పై అసత్య ఆరోపణలతో వీడియోలు తీయించి విలేకరులకు పంపినట్లు తెలిసిందన్నారు. 20 పైన శాంక్షన్ అయినాయి. ఒక ఆ 20లో కూడా ఎవరినైనా ఇప్పటికి ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా 43 ఇండ్లు ఇచ్చిన, అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి తీసుకోలేదు. పోయిన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఎంపీపీ మంగ చిన్నగారు ఎస్సీ కార్పొరేషన్లో 18 మండలికి విలేజ్కి 18 మండలి కాస్తే నా ఊరికి 6 నేను శాంక్షన్ చేయించుకున్నా. ఆ లబ్ధిదారు ఉన్నారు. ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా నేను దేనికైనా సాధ్యం ఉన్నా. కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు, నాకు తెలుసు. కానీ ఇటువంటి రాజకీయాలు చేయకండి అని అంటే ముంగడికి ఫేస్ టు ఫేస్ రాండి, చేయండి. ఆడవాళ్ళని పెట్టుకొని ఇటువంటి రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి, ఏదో రాజకీయంగా ఎదుగుతున్నాను ఇట్లా చేసి ఇటువంటి చేయకండి. మళ్ళీ ప్రతిగా విలేకరులకు కూడా చెప్తున్నా అన్న రిక్వెస్ట్ మానవత్వంగా, ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవమా కాదా విలేజ్లో తెలుసుకోవాలి. ఎవరైతే మళ్ళీ నేనున్నానో కనీసం నన్ను అడిగి వాస్తవమా కాదా అని వేయాలని నేను కోరుకుంటూ, అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీపీ గవర్నమెంట్ వకీలుగా చేస్తున్నా కూడా మానవత్వంగా ఆమె గుడిసెలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకి ఇల్లు శాంక్షన్ చేయించినాం. చేసిన తర్వాత కూడా ప్రొసీడింగ్ పేపర్ లేట్ అయినాయి. లేట్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి అప్పటికే రేకుల ఇల్లు కట్టుకున్నది. దానికే ఆమె ఇల్లు అమౌంట్ ఇప్పిమని అంటే ప్రొసీడింగ్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేకుల ఇల్లు వేసి దాని మీద వేయాలని చేసింది. కానీ అయినా కూడా ఆఫీసర్లు వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం. కానీ ఇది కావాల్సుకొని చేసి ఎవరు వెనుక ఉండి నా పైన ఇట్లా చేసిన వారు కరెక్ట్ కాదు. కార్యదర్శి మధ్యలో ఉండి ఎవరైతే బీదోరు ఉన్నారో వాళ్ళకే ఇండ్లు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ జరిగింది. ఇంకా కొన్ని ప్రొసీడింగ్లు కూడా రావాలి. మరి ఆమె కూడా తొందరపడి ఎవరో మాటలు విని ఇలా చేయడం మంచిది కాదు. మీరు కూడా ఆలోచించాలి. మీడియా మిత్రులు కూడా ఏది కరెక్టో మీరు నిర్భయంగా రాయండి. కానీ ఎవరో చెప్తే వారి మీద ఒక్కొక్కరి మీద కోపం, అతని మీద కోపం కోడల మీద తీసినట్టు ఎవరి మీద కోపం ఉండి మరి ఈరోజు లబ్ధిదారులకు నష్టమయ్యే లెక్క మీరు రాయొద్దని మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మా టౌన్లో కూడా మొన్న కూడా పత్రికల్లో ఏదో సోషల్ మీడియాలో వేయడం జరిగింది, కార్యకర్తలకు ఇల్లు రాసిరు, వాళ్ళకి ఇల్లు రాసింటే కార్యకర్తల బీదోళ్ళు లేరా? కార్యకర్తల తడకల ఇండ్లు కవర్లు వేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు బీదోళ్ళు అరువులు, వాళ్ళకి ఎందుకు రాయొద్దు? అందరికి వస్తాయి. ఏదైతే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు, మా మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని విధంగా నుంచి కొనసాగుతుండు కాబట్టి అతనిపై దురుద్దేశంగా గిట్టని నాయకులు ముక్కడికొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని పెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు 20 పై చిలుకుల ఇల్లులను బలరావుపేట గ్రామానికి, ఓ చిన్న గ్రామం అయినా సార్తో ఉన్న సన్నిహిత్యంతో 20 పైగా ఇల్లులను ఇప్పించడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు, మేమందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము, ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపుల భూమక్క అనే మహిళ అలా కొడుకు ఏసీబీ గవర్నమెంట్ గా పనిచేస్తున్నారు, కోర్టులో జాబ్ చేస్తున్నా కూడా మేము మానవతర దుప్తతం కోసం అయ్యో ముస్లామే గుడిసెలో ఉంటుందని కందుల మోహన్ ఇల్లు ఇప్పించడం జరిగింది. అయితే ఈ ఇల్లు అనేది ఆల్రెడీ రేకుల ఇల్లు కట్టుకుంటారు. ఆ రేకుల ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇప్పించాలని కందుల మోహన్ని ప్రాధాన్యపడితే కందుల మోహన్ నుండి మా యొక్క గవర్నమెంట్ పరంగా కానీ, మా ఎమ్మెల్యే గారి
మాట మీద మేము ఇలాంటి పనులు చేయము, ఇలాంటివి మేము ఇప్పియమని కందులమోహను నికాసుగా చెప్పడం జరిగింది. ఒక్కగానొక్క మిత్రుడు మా బలరావుపేట సర్పంచ్గా అతను ఎల్లారం నుంచి వెళ్ళి పింగిలి శ్రీలత అనే ఒక మహిళ మరియు ఇండిపెండెంట్గా లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో వీరిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిరో, ఎన్ని అవమానాలకు గురి చేసిరో అది సాక్షాత్గా అనుభవించిన వారికి తెలుస్తుంది. అయినా ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనలేని సంక్షేమ పథకాలు మనకి ఇక్కడ అభివృద్ధి పథంలో ప్రతి గ్రామాన తీసుకుపోతుంటే ఈ ఒక బలరావుపేట గ్రామంలోనే 2 కోట్ల నిధులతో ఇలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ఇలా వర్కులు చేసినటువంటి సందర్భం. అవి ఓర్వలేక కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఈరోజు దుష్ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎక్కడ వారైతుందో ఇక్కడ ఇండిపెండెంట్ ఇక్కడ పోటీ చేసిన వ్యక్తికి కనీసం డబ్బా చెప్తే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనతో ఇలా ఇందిరమ్మ ఇండ్లను ఇలా ఇండ్ల కింద ఒక పేపర్లో రాశారు. ఇలా 50,000 ఇవ్వు ఇందిరమ్మ ఇల్లు పట్టు, 50,000 పట్టు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇది ముమ్మాటికి అసత్యం. ఎందుకంటే ఇలా లక్షపేట రూరల్లో 475 ఇండ్లు మంజూరు కాగా ఇలా విడతల వారిగా కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో మాకు ప్రొసీడింగ్లు చేతికి రాక ఈ మొన్న ఇప్పటికి కూడా లక్షపేట పట్టణంలో ఈ రోజు కూడా ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొసీడింగ్ చేతికి రాక పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వలేకపోయినాం. కానీ ఒక బలరావుపేట గ్రామంలోని 22 ఇండ్లు మంజూరైతే మిగతా వారందరికీ ఇచ్చారు. మా మిత్రులు ఇప్పటిదాకా చెప్పినట్టు ఆయన ఒక ఉద్యోగి అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో వాళ్ళు నిరుపేద కుటుంబం అని చెప్పి వారికి మంజూరు చేసి వాళ్ళు ఎంత విజ్ఞతతో ఉండాల్సిన అవసరం. కానీ ఇలా వేరే వాళ్ళు చెప్పిన విధంగా వేరే వాళ్ళకి దాసోహమై వారు డబ్బు కమ్ముకు అమ్ముడు పోయారా, దేనికి అమ్ముడు పోయారా తెలియదు. కానీ ఇలా ఈ పత్రికా విలేకరుల ముందు, మీడియా ముందు ఈ దుష్ప్రచారం చేయడం మాత్రం అసత్యం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేదవాళ్లకు ఇలా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వని చెప్పండి. సారే పార్టీలకు అతీతంగా ఇవ్వండి. ప్రతి ఏదైనా చిన్న తప్పు ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. మీ విలేకరుల గారు మీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే మా ఇక్కడ ఏదో ఆరిఫ్ ఉన్నాడు, భూషణ్ ఉన్నాడు, నేనున్నా, రమేష్ ఉన్నాడు, మేము ఇట్లా చేస్తాను. మీ ఒక చిన్న విషయం చెప్పినా ఏదైనా ఒకటి అరా తప్పు జరిగింది కావచ్చు, కానీ ఒక్క చారణ పైసలు కూడా తీసుకోలేము వరకు. ఒకవేళ పైసలు తీసుకున్నట్టు ఏమన్నా అయితే ఇప్పుడు భూషణ్ అన్నాడు ముక్కు ముక్కి రాసడానికి రెడీ ఉన్నాం మేము ఇక్కడ. ఇది మేము మీ పత్రిక మేము కూడా మేము ఇది చెప్తున్నాం. కాబట్టి మిత్రులారా మీరు కూడా కొంచెం సరి అయినటువంటి న్యూస్ కవర్ చేసి రాసి మరి ఎవరు దొంగ ఎవరు మీకు తెలుసు. కానీ ఏంటంటే చిన్న ఊరు లక్ష్మీపేట మనది, ఏది చేసినా సాయంత్రం వరకు మొత్తం తెచ్చిపోతుంది. అందుకని ఈ మెసేజ్లు పెట్టే అవసరం లేదు, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇప్పుడు భూషణ్ ఏమన్నాడు, ఇప్పుడు ప్రతి ఏరియాకి పోయి తను కూడా వస్తాడు, ఇట్లా జరుగుతున్నాయి తప్పులేదు మమ్మల్ని కూడా అడిగిండు. మరి వీళ్ళకి ఎన్ని ఇచ్చినంటే వాళ్ళు ఎప్పుడు ఏర్పడరు అన్న, వాళ్ళకి వేరే ఒకటే పుట్టినోళ్ళు కానీ క్యాస్ట్ వేరే ఏం చెప్తే అట్లా కొన్ని ఒకటి అరా తప్పు జరగచ్చు. కానీ డబ్బు ఉన్నోళ్ళకు డబ్బులు ఉన్నోళ్ళకి కానీ కాదు, ప్రతి ఒక్కరికి అర్హులైన అభ్యర్థులు అందరికీ కూడా ఇండ్లేమని చెప్పింది సారు. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, తెలుగుదేశం కానీ ప్రతి ఒక్కరికి అవకాశం దొరికింది, ఇస్తున్నాం కూడా. అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకొక 15 రోజులు ఇల్లు కట్టుకుని ఉంటారు. ఇంకోటి ఈ లేనిపోని నిందలు వేస్తున్న సందర్భం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈరోజు 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినది ఈ 1.5 సంవత్సరంలో మరి మంచిర్యాల కానీ, లక్షపేట కానీ, దండపల్లి కానీ, ఆజిపూర్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వాళ్ళ కళ్ళ కనపడతలేదా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మంచిర్యాలలో ఆసుపత్రి అయితేనేమి, లక్షపేటలో ఎవ్వరు ఊహించినటువంటి ప్రభుత్వ మరియు బాలుర పాఠశాలలను ఎంత కార్పొరేటెడ్ ధీటుగా నిర్మించిన ఘనత గౌరవ ప్రేమ్ సాగర్ రావు. మరి మేము ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేశాం అని జబ్బలు సంఖ్యలు జరుపుతున్నారు. 100 పడకల ఆసుపత్రిని మరి 30 పడకల ఆసుపత్రి అయినా కూడా చేయనటువంటి దద్దమ్మలు కొబ్బరికాయ కొట్టింది ఏ విధంగా కొట్టినరో ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు కొందరు తెలుసు. హెచ్ఆర్సీ నుంచి మరి ప్రేమ్ సాగర్ రావు గారు పొడిపిస్తే వారిని అప్పటి కలెక్టర్ గారు ఆగమేఘాల మీద అక్కడ కొబ్బరికాయ కొట్టి వదిలేసింది. అదందరూ మరి పత్రికా విలేకరులు ఆ రోజు గౌరవ హెచ్ఆర్సీ చైర్మన్ గారు చంద్రయ్య గారికి ఇచ్చినప్పుడు కూడా మరి ఉన్నారు. ఇవన్నీ సాక్ష్యాలు. ఆ ఆసుపత్రి కూడా ఇప్పటికి కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఒత్తిడి చేసి హెచ్ఆర్సీ నుంచి ఉత్తర్వులు ఇప్పించకుంటే అది ఇప్పటికీ మొదలుపెట్టేది కాదు. మరి ఇమీడియట్గా దేవుని వల్ల మరి ప్రజలు వాళ్ళకు విముక్తి కలిగించి మా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిపించడం ద్వారా
మరి 1 సంవత్సరం లోపట్నే చాలా అందంగా